పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుపోలు మండలం పీడూరు గ్రామంలో టీడీపీ నాయకులు తిక్కవరపు శ్రీధర్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. గిరిజనులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇల్లు మంజూరు చేయించి నిర్మిస్తామన్నారు. 15 రోజుల్లోగా మనుబోలు ప్రభుత్వ వైద్యశాలను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి కాకాని నాయుడు కాలువలు కట్లి కోట్లు మింగి వేదాలు మాట్లాడుతున్నారన్నారు. ఈ సందర్భంగా తమకు సంక్షేమ పథకాలు అందటం లేదంటూ గిరిజనులు ఆయన దృష్టికి తీసుకుని రాగా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తారని ఆయన హామీ ఇచ్చారు. సార్ ధ్రువం ధ్రువేణ హంసః తస్మై దేవాధిప్రవణం అజంత బ్రహ్మణస్పతిః. చెప్పాను ఈరోజు పీడూరు గ్రామంలో ఒక బీటీ రోడ్ చెన్నై మెడ్రాస్ రోడ్ నుంచి పీడూరు దాకా 1.2 crores ₹1,20,00,000 యాచవరం నుంచి పీడూరు గ్రామం కలుపుతూ సప్లై ఛానల్ పైన 60 లక్షలతో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసాం. అది చాలా ఇబ్బందిగా ఉండింది. వాళ్ళకి 60 lakhs పెట్టేసి బ్రిడ్జి దాన్ని ప్రారంభోత్సవం చేశాం. ఈ రోడ్డుకి శంకుస్థాపన చేశాం. ఈ బ్రిడ్జి 60 లక్షల వల్ల 300 ఎకరాలకి ఆ యాచవరం ప్రజలు ఆ రైతులు పొలాల్లో పోయేదానికి ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జి రోడ్డు చేసాం. అక్కడ 2 CC రోడ్లు 15 లక్షలు చేసాం. 1,95,00,000తో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాం. సరే, ఇప్పుడు ఆయన 1,10,00,000తో ఏదో సిమెంట్ రోడ్లు వేసాయంట. కాకాని గౌతమ్ ఒక పయాలు కట్టించుకున్నాడు, ఒక భారీ పయాలు. మేము 1,95,00,000కి చిన్న చిన్న పలకలు వేసుకున్నాం. ఆయనకి సవిటి కాలువలకు కూడా ఆయనకంటే ఎత్తైన పలకలు వేసుకునేది ఆయనకి అలవాటు. అది చూస్తూ ఉన్నాం. ఏ ఊరికి పోయినా సవిటి కాలువలు కాకాని గౌతమ్ రెడ్డి. మేము 40 ఏళ్ళ నుంచి సవిటి కాలువలకి పలకలు వేసుకునే వాళ్ళని ఎవరిని చూడలే, ఆయన ఒక్కడనే చూస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ట్రాక్లో పడ్డాయి. ఇప్పుడు చెప్తున్నారు ఆఖరికి గోకులాలు 2019 ఆయన ఎలక్షన్లో ఎలక్ట్ కాగానే బేస్మెంట్ లెవెల్లోనే ఆపేశాడు. తెలుగుదేశం వాళ్ళకి గోకులమే, ఆయన వాళ్ళంటే ఏందో తెలియదు. జగన్కి క్యాష్ తప్ప వాళ్ళకి గోకులాలు, ఈ రైతులకి పట్ట,
రోటివేటర్లు, కల్టివేటర్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఆ పిల్లలకి బాత్రూములు, టాయిలెట్లు ఇటువంటి ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళు క్యాష్ అండ్ క్యారీ. అందుకని ఈరోజు మొత్తం పనులన్నీ ట్రాక్లో పడ్డాయి. వాళ్ళ మాదిరిగా కక్ష సాధింపులు లేదు. అందరూ తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఇంకో బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా రైతుల విషయంలో, పనిముట్ల విషయంలో, యూరియా విషయంలో అందరూ సమానంగా చూసే బాధ్యత నాది, మా నాయకులది. దాంట్లో పక్షపాతం వద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పేదోళ్ళ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ మాదిరిగా పేదోళ్ళ పొట్ట కొట్టొద్దు. వైసీపీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి పెన్షన్ ఆపండి, వాళ్ళకి ఇల్లు పూర్తి కాకుండా మధ్యలో ఆపేయండి, ఇటువంటి వద్దు మనకి. పేదోళ్ళని బతకనేయండి. వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటికి ఓట్లు వేసుకుంటారు. అందుకని అది కూడా ఇంపార్షియల్గా, నిష్పక్షపాతంగా అందరికీ అన్నీ అందాలని చెప్పేసి మేము ఆల్రెడీ క్లియర్ డైరెక్షన్ ఇచ్చాం అధికారులకు కానీ, మా నాయకులకు కానీ. కానీ దుర్మార్గాలు చేసినోడు, తప్పులు చేసినోడు అన్నీ రెక్టిఫై చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఈ రోడ్ ఏంటంటే టోటల్ 6.4 కిలోమీటర్స్ ఈ పిడూరు దాకా వచ్చింది. ఈ నుంచి లక్ష్మీనరసాపురం, కాగితాలపూడి నుంచి మళ్ళీ హైవే కలిపేటట్టుగా మరో 4 కిలోమీటర్లు కావాలి. అదొక ఇంచుమించు 2.5 crores అవుతుంది. సెకండ్ ఫేజ్లో దాన్ని కూడా చేయించేదానికి నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి ఇది ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నా. ఓవరాల్గా ఇప్పుడున్న ప్రజల విషయంలో ఏమేం సమస్యలన్నీ చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ హాస్పిటల్ మనుబోలు పిహెచ్సి ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది, చేసేస్తున్నాం. ఆగిపోయింది, వదిలేసేసినాడు ఆయన. అది ఏదో మూలబడిపోయి ఉండింది, దాన్ని పూర్తి చేసాం. ఇప్పుడు ఒక 3 కోట్ల రూపాయలు హాస్టల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది, దానికి కూడా శంకుస్థాపన చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు మనుబోలులోనే. ఆ కార్యక్రమాలు 2 ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత కానీ మధ్యలో కానీ వచ్చేసి అవి కూడా చేస్తాం. మ్యాక్సిమం పనులు ఇప్పుడు వాళ్ళు కొన్ని అడిగారు. ఇక్కడ పోలయ్య అడిగాడు, ఒక కమ్యూనిటీ హాల్ పడిపోయింది, ఎప్పుడో కట్టించింది అన్నాడు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ చేయిస్తాం SC/ST కాలనీకి. ఇటువంటి పేదోళ్ళ అవసరాలు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల విషయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకు పోతాం. CSR ఫండ్ ఏమొస్తే ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులకు ఇస్తాం, తర్వాత హెల్త్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు పోతామని తెలియదు.